నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం అవుట్పుట్ ఎలా చేయాలి జావా స్క్రిప్ట్లో అన్నది చూస్తామండి. ఓకే, లాస్ట్ లెక్చర్లో మనం ఏం చూసాం? ఆల్రెడీ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది చూసాం. ఎవరన్నా అది చూడకపోతే ఎక్స్టర్నల్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంటర్నల్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి అన్నది చూసాం. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకేనా, ఆల్రెడీ మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా, ఎప్పుడైనా సరే 99% ఎక్స్టర్నల్ ఫైల్ వాడుకోవడానికే ట్రై చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు ఎక్స్టర్నల్ ఫైల్ వాడుకోవాలి అంటే, మనం ఎప్పుడైనా కోడ్ బేస్ని సెపరేట్గా ఉంచుకోవాలి. అంటే హెచ్టిఎంఎల్కి ఒక సెపరేట్ ఫైలు, సిఎస్ఎస్కి ఒక సెపరేట్ ఫైలు, జావా స్క్రిప్ట్కి ఒక సెపరేట్ ఫైలు. ఎందుకు అలా మెయింటైన్ చేస్తామంటే, నాదో 1000 లైన్స్ కోడ్ రాశాను అనుకుందాం, అందులోనే జేఎస్, అందులోనే సిఎస్ఎస్ అంటే అది అసలు మీకు చూడడానికి కూడా కొంచెం ఎలా ఉంటుందంటే క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లోనే అదే ప్లేస్లో తినడము, అదే ప్లేస్లో పడుకోవడము అలా చెయ్యం కదా. మనకి డైనింగ్ టేబుల్ అని, బెడ్రూమ్ అని సెపరేట్గా ఉంటాయి కదా. అలాగా మనం కోడ్ని కూడా సెపరేట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఒక వేరే ప్రోగ్రామర్స్ రీడ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మనకేంటంటే ఒక నెల తర్వాత మనం చూసినా సరే ఓకే, నా కోడ్ బేస్ అనేది సెపరేట్గా ఉంది, మనకి మన కోడ్ అర్థం అవ్వడానికి కూడా సెపరేట్గా ఉంచుకోవాలండి. సో అది గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు నా దాంట్లో అవుట్పుట్ రావాలి అంటే నేను ఏం చెయ్యాలి? 4 మెథడ్స్ ఉన్నాయండి. ఓకే, 4 దారులు ఉన్నాయి మీరు అవుట్పుట్ చూపించడానికి. ఫస్ట్ దారి వచ్చేసి, ఇక్కడ అన్ని దారులు రాస్తాను చూడండి. ఫస్ట్ దారి వచ్చేసి అలర్ట్ అండి. ఓకే, అలర్ట్ అన్నది ఫస్ట్ దారి అవుట్పుట్ చూపించడానికి. ఓకేనా, సెకండ్ దారి వచ్చేసి console.log. ఓకే, console.logతో మనం అవుట్పుట్ అన్నది చూస్తాం. థర్డ్ది వచ్చేసి document.write. ఓకే, ఫోర్త్ది వచ్చేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఓకేనా, నేను ప్రస్తుతానికి document.write, ఇన్నర్ హెచ్టిఎంఎల్ మీకు చెప్పను. ఎందుకు చెప్పను అంటే, ఈ రెండు అన్నవి మనకి డామ్ మ్యానిపులేషన్లో వస్తాయండి. అంటే ఇక్కడ డామ్ మ్యానిపులేషన్లో. ఓకేనా, సో ఇక్కడ నేను ఈ రెండు ఇక్కడే రాస్తాను. ఓకే, ఈ రెండు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ కవర్ చేస్తాను. ఓకే, document.write ఒకటి, ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఒకటి. ఎప్పుడైతే మనకు డామ్ మ్యానిపులేషన్ వస్తుందో అప్పుడు ఈ రెండు కవర్ చేస్తాను. ప్రస్తుతానికి ఏం చూద్దామంటే అలర్ట్, console.log. సో ఈ రెండు ఎలాగా అన్నది మనం ఇప్పుడు చూద్దామండి. సో ప్రస్తుతానికి సింపుల్గా మీరు అలర్ట్ అని వాడుకోవాలి, ELERT అని వాడి. ఓకేనా, సింటాక్స్ చూడండి. ఓకే, ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్. ఓకేనా, అలర్ట్ అని వాడి ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఈ అలర్ట్లో ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ రాశారు కదా, అప్పుడు సింగిల్ కోట్స్ ఇచ్చుకుని ఓకే సింపుల్గా మీరు ఏం రాయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది రాసుకోవచ్చు. ఇప్పుడు నేను హాయ్ హౌ ఆర్ యూ అన్నది చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో హాయ్ హౌ ఆర్ యూ అని రాసి, గుర్తుంచుకోండి మీరు ఇది ఉంది చూసారా, దీని ఏమంటారు, సెమీకోలన్ అంటారు. ఇది పెట్టకపోయినా పర్వాలేదు జావా స్క్రిప్ట్లో. ఓకేనా, నేను పెట్టకపోయినా సరే నాకు ప్రాబ్లం ఏం రాదు. ఓకే, కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అది మీరు పెట్టాల్సిందే. సిఎస్ఎస్ ఉంది, సిఎస్ఎస్లో మీరు ఇది పెట్టకుండా నెక్స్ట్ లైన్లో ఏమైనా రాశారనుకోండి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అందుకని సెమీకోలన్ పెట్టాలి ఎందులో, సిఎస్ఎస్లో. ఓకే, ఇందులో పెట్టకపోయినా పర్వాలేదు. ఓకేనా, జస్ట్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. గుర్తుంచుకోండి, అలర్ట్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఇచ్చుకుని అందులో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఎక్స్టర్నల్ ఫైల్లో ఇస్తున్నాం మనం. ఎక్స్టర్నల్ ఫైల్లో ఇచ్చినప్పుడు మనం ఇంక్లూడ్ చెయ్యాలి. దాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలన్నది లాస్ట్ లెక్చర్లో ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఇప్పుడు నా పేజ్ని నేను లోడ్ చేస్తాను చూడండి. first.html లోడ్ చేస్తే చూడండి ఏమవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఏమొస్తుంది, మనకి ఒక యాక్షన్ వస్తుంది చూసారా. జావా స్క్రిప్ట్ అన్నది ఇలాంటి వాటికి పనిచేస్తుంది. చూసారా, మనకేమొస్తుంది, హాయ్ హౌ ఆర్ యూ అని వస్తుంది. ఓకే, మనకు మామూలుగా లాగిన్ అవన్నీ ఉంటాయి అవునా. లాగిన్ చేసినప్పుడు యువర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని ఇలాంటి మెసేజ్లు వస్తుంటాయి అవునా. ఇది ఒక మెసేజ్ ఇవ్వడానికి వాడతామండి అలర్ట్ అన్నది. ఓకేనా, ఎక్కువ వాడము అలర్ట్ని, బట్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఫామ్ అనమాట అవుట్పుట్ చూపించడానికి. ఓకే, సో ఇక్కడ మీరు ఏమి ఇచ్చుకున్నా సరే, ఇక్కడ ఈ మ్యాటర్లో ఏమి ఇచ్చుకున్నా సరే అది మీకు అవుట్పుట్లో కనిపిస్తుంది. ఓకేనా, సో అలాగా ఇక్కడ మీరు ఓకే కొడితే అయిపోయింది. ఓకేనా, సో అలాగా మళ్ళీ నేను పేజ్ రీలోడ్ చేస్తే చూడండి, మళ్ళీ వచ్చింది చూసారా హాయ్ హౌ ఆర్ యూ అని. నా పేజ్ ఇంకా రీలోడ్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఇది లోడ్ చేయడం ఇంకా అవ్వలేదు, అలా లోడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు దాకా, నేను ఓకే చేసిన దాకా. అంటే ఏం చేస్తుంది, నా జావా స్క్రిప్ట్ ఇది లోడ్ చేసి ఇంకా వెయిట్ చేస్తుంది అనమాట నా రెస్పాన్స్ కోసం. నేను ఓకే చేస్తేనే కంటిన్యూ అవుతుంది కోడ్, లేకపోతే కంటిన్యూ అవ్వదు కోడ్ అవునా. సో అందుకని చెప్పి నాది ఇంకా లోడ్ అవుతుంది చూసారు అలాగా. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఓకే కొడతానో అప్పుడు నా పేజ్ లోడ్ అయిపోయింది. ఓకేనా, సో అదనమాట. ఓకే, సో అలాగా ఇది ఒక అవుట్పుట్. ఓకే, సెకండ్ అవుట్పుట్ వచ్చేసి మీకు నేను చూపిస్తాను చూడండి.
ఓకే, రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్పెక్ట్ అని వస్తుంది. ఓకేనా, రైట్ క్లిక్ కానీ డబుల్ క్లిక్ కానీ చేస్తే మీకు ఇన్స్పెక్ట్ అని వస్తుంది. ఆ ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ కన్సోల్ అని ఒకటి ఉంటుంది. ఎలిమెంట్స్కి ఇప్పుడు ఒక హెచ్టిఎంఎల్లో ఏం చూసాం, ఎలిమెంట్స్ చూసాం అవునా. ఎలిమెంట్స్ చూసినప్పుడు ఇక్కడ బాడీ తర్వాత నాకు స్క్రిప్ట్ కూడా ఉంది అవునా. సో ఇక్కడ ఎక్కడైతే కన్సోల్ అని ఉందో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఇంకో అవుట్పుట్ చూపించడానికి మనకు వాడతాం అనమాట. ఇది డీబగ్గింగ్ కూడా మెయిన్గా మనం వాడేది ఇక్కడి నుంచే. ఓకేనా, నా కోడ్లో ఏమైనా ఎర్రర్లు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కన్సోల్ చేసుకొని చూసుకుంటాను అనమాట. కన్సోల్ ఎక్కువ ఎందుకు వాడతామంటే డీబగ్గింగ్కి వాడతాం అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను సింపుల్గా కన్సోల్ .log అంటే మనం లాగ్స్ రాయడానికి వాడతాం. ఓకేనా, ఇది కూడా అంతే, గుర్తుంచుకోండి. కన్సోల్ అని రాసి .log అని రాయాలి. ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు సింగిల్ కోట్స్ ఇచ్చుకునే మధ్యలో ఏమన్నా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎలా మెసేజ్ ఇచ్చారు, హాయ్ హౌ ఆర్ యూ అని, అలాగే ఇక్కడ కూడా మీరు మెసేజ్ ఇచ్చుకోవచ్చు. ఏమని, హాయ్ హౌ ఆర్ యూ అని నేను రాస్తాను చూడండి. రాసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే నేను పేజ్ రీలోడ్ చేస్తానో చూసారా, నాకు ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు, నేను ఇందాక చెప్పాను కదా, అలర్ట్ అన్నది ఫస్ట్ లోడ్ అవ్వాలి, ఆ తర్వాత ఇది లోడ్ అవుతుంది. కానీ ఏం చేస్తుంది, అలర్ట్ ఆపేస్తుంది మొత్తం. ఎందుకు ఆపేస్తుంది, ఇది లోడ్ అవ్వాలి ముందు, నేను నా రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే సింక్రోనస్ యాక్షన్స్ అంటారు. సింక్రోనస్ యాక్షన్ అంటే ఓకే, ఇది లోడ్ అయ్యేంత వరకు దీన్ని నేను దీని తర్వాత ఏది ఇచ్చినా నేను లోడ్ అవ్వదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఓకే కొడతానో చూడండి ఏమవుతుంది, ఇక్కడ మెసేజ్ వస్తుంది చూడండి. ఏమొచ్చింది, హాయ్ హౌ ఆర్ యూ వచ్చిందా. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ నా అలర్ట్ ఏదైతే ఉందో అలర్ట్ ఆపేస్తుందండి. అలర్ట్ అన్నది ఏంటంటే మీ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో తర్వాత ఎంత కోడ్ ఇచ్చినా సరే అది ఆపేస్తుంది. ఓకేనా, అది ఆపేసి ఇది మీరు వెయిట్ చేస్తుంటుంది. మీరు ఓకే ఏదో రెస్పాన్స్ ఇచ్చేంత వరకు, మీరు ఎప్పుడైతే ఓకే అని రెస్పాన్స్ ఇస్తారో అప్పుడు మీకు హాయ్ హౌ ఆర్ యూ అని వచ్చింది చూసారా. సో ఇక్కడ చెప్తుంది ఏమని, script.js అన్న ఫైల్లో 3rd లైన్లో ఉంది ఇది అని చెప్తుంది చూసారా. సో script.js ఫైల్లో 3rd లైన్ ఉంది కదా. ఓకేనా, సో అలాగా మీకు ఈ కోడ్ అన్నది ఇది కూడా అవుట్పుట్ లాంటిదే. ఎక్కువ ఎందుకు వాడతాం మనం console.log అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా స్క్రిప్ట్ ఒక 100 లైన్లు రాశారు, ఎక్కడ ఎర్రర్ వచ్చింది మీకు తెలియదు, ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ ఎక్కడ వచ్చిందని స్టెప్ బై స్టెప్ మీరు చెక్ చేసుకోవడానికి కన్సోల్ ఎక్కడ పడితే అక్కడ కన్సోల్ చేసుకుంటే మీకు అక్కడ అవుట్పుట్ వస్తుందా అవుట్పుట్ రావట్లేదా అన్నది తెలుసుకోవడానికి మీరు ఎక్కువ console.log అయితే వాడతారు. ఓకేనా, సో అలాగా 2 అవుట్పుట్లు ఉన్నాయి. ఇంకో 2 నేను మీకు DOM మ్యానిపులేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలర్ట్ అండ్ కన్సోల్ ఎలా పనిచేస్తాయి అన్నది. సో నెక్స్ట్ లెక్చర్లో మనం డీబగ్గింగ్ అంటే ఎలా చేయాలో చూద్దాం. డీబగ్గింగ్ అంటే ఏం లేదండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ మనం కన్సోల్ అన్నది వాడుకుంటాం. ఓకేనా, సో ఇంకొంచెం నేను ముందుకెళ్ళినప్పుడు డీబగ్గింగ్ అనేది కొంచెం బాధ అవుతుంది. బట్ చిన్న సమ్మరీ అయితే మీకు డీబగ్గింగ్ ఎలా చేయాలి అన్నది చిన్న సమ్మరీ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరంతటా మీరు చేసుకునేలాగా మీకు ఉపయోగపడుతుందని ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో డీబగ్గింగ్లో కలుద్దాం గైస్.